కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. యేసు ప్రభువని చెప్పుటకు గొప్ప ఆత్మీయ జ్ఞానం అవసరం. యేసు నీ జీవితానికి ప్రభు. ఆయన నీ జీవితమునకు ప్రభు అని చెప్పుటకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. ఆయన ప్రభు అయి ఉన్నట్లయితే ఆయన నిన్ను ఆజ్ఞాపించగలడు. దానియేలు తన యవన కాలంలో ఆయన్ను ప్రభువుగా చేసుకున్నాడు. తన ఆహారంలో కూడా అతడు ఆయన్ను ప్రభువుగా చేసుకున్నాడు. అతనిని స్వాధీనపరచుకొనగలవారు ఎవ్వరూ లేరు. అతనికిష్టమైన విధముగా తినగలడు మరియు చేయగలడు. రాజు తరువాతి అధికారిగా తాను ఉన్నప్పుడు కూడా అతడు ఆయన్ను ప్రభువుగా చేసుకున్నాడు. గిద్యోను ఆయన్ను ఒక్క దినములో ప్రభువుగా చేసుకున్నాడా? అతడు తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. మా పితరుల దేవుడు ఎక్కడున్నాడు? దూత అతన్ని కలుసుకున్నప్పుడు దేవుణ్ణి తన ప్రభువుగా అతడు అంగీకరించాడు. అప్పుడు తన తండ్రి ఇంటిలో బయలు యొక్క బలిపీఠములను క్రింద పడద్రోయుటకు, ప్రభువునకు ఒక బలిపీఠము కట్టుటకు మరియు దేవునికి బలి అర్పించుటకు అతనికి దేవుని వాక్కు వచ్చింది. అతడు విధేయుడయ్యాడు. యేసు మన ప్రభువుగా అయినప్పుడు మనము కూడా యజమానులంగా అవుతాం. ఎందుకనగా ఆయన మనకు అధికారం ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆయన ఏ మేరకు నీ మీద ప్రభువుగా ఉన్నాడు? నీ దుస్తుల మీద ఆయన ప్రభువుగా ఉన్నాడా? నీవు తినుటలో ఆయన నీ మీద ప్రభువుగా ఉన్నాడా? నీవు అపహాసకులతో కూర్చున్నప్పుడు నీవు ప్రభువును దుఃఖపరుస్తూ ఉన్నావు. నీవు నీ సమయమును వెచ్చించే విషయంలో ఆయన నీకు ప్రభువై ఉన్నాడా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. తిరిగి జన్మించిన వారై ప్రభువునకు విధేయత చూపని వారైతే వారు దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుచున్నారు. నీవు ఆత్మను దుఃఖపరిచినట్లయితే నీవు అధికారాన్ని పోగొట్టుకుంటావు. నీ ఇంటిలో యేసు ప్రభువుగా ఉండుటను నీవు అంగీకరించినప్పుడు సాతాను నీ ఇంటిలోనికి ప్రవేశించుటకు వణుకుతాడు. యేసును వారి జీవితాల్లో ప్రభువుగా అంగీకరించిన వారు ఎంతమాత్రమూ సామాన్యమైన వ్యక్తులు కారు. వర్షము నిన్ను తడపలేదు, సూర్యుడు నిన్ను కాల్చలేడు. దేవుడు నిన్ను గూర్చి జాగ్రత్త తీసుకుంటాడు. పరిశుద్ధాత్మని యొక్క అత్యున్నతమైన వరము ప్రవచించుట. ప్రవచించుట అనగా దేవుని మనస్సును మాట్లాడుట. నీ జీవితంలోని ప్రతి భాగములో యేసును ప్రభువుగా పరిశుద్ధాత్ముడు చేయుచూ ఉండగా నీ అధికారము విస్తరించబడుతుంది. ఆయన ప్రభువుగా ఎంత మేరకు నీవు అంగీకరిస్తావో అంత మేరకు నీవు శక్తిమంతుడవుగా ఉంటావు. మన జీవిత ప్రతి భాగములో ఆయన ప్రభువుగా మనం అంగీకరించవలసి ఉన్నాము. నీవు ఆయన్ను ప్రభువుగా అంగీకరించే కొలది నీ శరీరము స్వస్థత నొందును, నీ మానసిక శక్తులు చురుగ్గా తయారగును, నీ ఆత్మీయ శక్తులు మెళకువగా తయారగును. నా అంతట నేనేమీ చేయలేను అనేసి చెప్పాడు. ఆయన జీవితమంతటిలో తన తండ్రిని ప్రభువుగా అంగీకరించాడు. దేవుడు ఆయనకు విశ్వాసమునకు సంబంధించిన అధికారాన్ని ఇచ్చాడు. విశ్వాసమును గూర్చిన అధికారమును దేవుడు నీకు కూడా ఇవ్వాలని కోరుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా కాక ఎవరు యేసును ప్రభువుగా పిలువలేరు. మన పెదవులతో ఆయన్ను ప్రభువుగా పిలువగలం. నీవు నీ డబ్బు ఖర్చు చే విషయంలో ఆయన నీకు ప్రభు అయి ఉన్నాడా? నాకిష్టమైన విధముగా నేను వెళ్ళలేను, ఆయన నన్ను ఆజ్ఞాపించిన విధముగా నేను వెళ్తాను, నాకిష్టమైన విధముగా నేను డబ్బు ఖర్చు చేయను అని నీవు చెప్తూ ఉంటావు. ఆ స్థితికి నీవు వచ్చినప్పుడు దేవుడు తన అధికారాన్ని నీకు అప్పగిస్తాడు. అప్పుడు యోసేపు వలె కలల యొక్క భావాలు దేవునికి చెందినవి కావా? దేవునికి చెందిందంతా నాది, కాబట్టి నాకు కల చెప్పుము అని నీవు చెప్తావు. 125వ కీర్తన 3వ వచనము. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీ పిల్లల మీద లేక నీ మీద భక్తిహీనులు పాలించుటకు దేవుడు అనుమతించడు. నీ ఆస్తి భక్తిహీనుల క్రింద ఉండుట దేవునికి ఇష్టముండదు.